వాహన్ పోర్టల్తో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాగైతే వాహనాల రిజిస్ట్రేషన్ పరిస్థితి ఏంటి అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవం, కానీ వాటిని పరిష్కరిస్తున్న మాట కూడా వాస్తవమే అంటున్నారు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి. ఇంతకీ వాహన్ పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిలో రవాణా శాఖ అధికారులకు ఎదురవుతున్న సవాళ్లేంటి తదితర అంశాలపై రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. వాహన్ పోర్టల్ అమల్లో అనేక సమస్యలు వస్తున్నాయి అనేది వాహనదారుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన సమస్య. అసలు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, అధికారులు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా సాంకేతిక సమస్యల్ని నివృత్తి చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి సార్ ఉన్నారు. సార్, ఈ వాహన్ పోర్టల్లో అనేక సమస్యలు వస్తున్నాయని వాహనదారుల నుంచి ప్రధానమైనటువంటి ఆరోపణలు. అసలు ఏ ఏ ఇష్యూస్ వస్తున్నాయి, మీ దృష్టికి వాహనదారులు ఏ ఏ సమస్యలు తీసుకొచ్చారు? అసలు వాహన్ ఇంప్లిమెంటేషన్ అనేది మార్చ్ 23 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆల్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఆర్టీఓ ఆఫీసెస్కి రాకుండా టోటల్ రిజిస్ట్రేషన్ అనేది డీలర్ తరపు నుంచి రిజిస్ట్రేషన్, ఆ తర్వాత అప్రూవల్ ప్రాసెస్ అనేది మన దగ్గర బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. అగైన్ నంబర్ అలాట్మెంట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. దీంట్లో సక్సెస్ఫుల్గా వేరియస్ మాడ్యూల్స్ ఉన్నాయి. దీంట్లో టెంపరీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్, ఫ్యాన్సీ పోర్టల్ అంటే మన స్పెషల్ నెంబర్ అలాట్ చేసే మాడ్యూల్స్, తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్మెంట్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ టోటలీ ఇవన్నీ కూడా ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆధ్వర్యంలో ఇది మొత్తం కూడా జరుగుతుంది. మేము మన దగ్గర నుంచి ఒక టీం, హై లెవెల్ టీం ఒకటి ఫామ్ చేసాము, టెక్నికల్ సపోర్ట్ టీం అనేది. మేము అందరూ కూడా వాళ్ళతోనే ఇక్కడ వచ్చిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకటిగా సాల్వ్ చేసుకుని వెళ్తున్నాం. ఫస్ట్ టెంపరీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది వీ హ్యావ్ స్టెబిలైజ్డ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. మనం ఇప్పుడు వరకు అంటే 23 నుంచి ఈరోజు వరకు మనకి దాదాపు 59,000 అంటే 59,567 వెహికల్స్ ఇంతవరకు టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. టెంపరీ రిజిస్ట్రేషన్లో ఎటువంటి ఇష్యూస్ లేవు 99%. ఏదో వ్యక్తిగతంగా ఇష్యూస్ 1-2 ఉండొచ్చు, కానీ సిస్టంలో దెర్ ఇస్ నో ఇష్యూ. సో 59,000 వెహికల్స్కి టీఆర్ ఇష్యూ అయిపోయినాయి. సో వెహికల్ ఓనర్స్ దే కెన్ ఎంజాయ్ రైడింగ్ ద వెహికల్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్యాన్సీ నెంబర్ అలాట్మెంట్. ఫ్యాన్సీ నెంబర్ అలాట్మెంట్లో మన దగ్గర బిడ్డింగ్ సిస్టమ్ ఉంది. బిడ్డింగ్ సిస్టంలో హైయెస్ట్ బిడ్డర్కి అలాట్ చేయడం స్పెషల్ నెంబర్స్, అది కూడా మనం లాస్ట్ 1 వీక్ ముందు ఎన్ఐసి వారు దాన్ని రోల్అవుట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు వరకు ఎగ్జాక్ట్లీ 1,262 స్పెషల్ నెంబర్స్ ఆర్ అలాటెడ్ అప్ టు నౌ. ఇప్పుడు మన 23 స్టార్ట్ అయినప్పుడు కూడా ఫ్యాన్సీ నెంబర్ అలాట్మెంట్ 1 వీక్ ముందే స్టార్ట్ అయింది. కాబట్టి ఆ 23 నుంచి ఆ 1 వీక్ ముందు ఉన్న టైం ఉన్న వరకు బ్యాక్లాగ్ అనేది మనకు ఇంకా ఉంది. అది ఇప్పుడు రోజు మనం ఫిలప్ ఆ గ్యాప్ని మనం మీట్అవుట్ చేసుకుని వస్తున్నాం. అదేవిధంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అలాట్మెంట్ కూడా మనకి కొన్ని టెక్నికల్ గ్లిచెస్ అవన్నీ వచ్చినప్పుడు అవన్నీ కూడా సాల్వ్ చేసుకుని వెళ్తున్నాం. దాంట్లో 1 వీక్ ముందు అది కూడా స్టెబిలైజ్ అయింది. ఇంకా కొన్ని దాంట్లో మన కింద పనిచేసిన వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, క్లర్క్స్ వాళ్ళు కొన్ని ఎనేబులింగ్ మాడిఫికేషన్స్ అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా చేయడానికి. సో అవన్నీ కూడా మనం వస్తూ ఉన్నాం వాళ్ళతో కలిసి. ఇప్పుడు వరకు దాదాపు 9,282 వెహికల్స్ అంటే మొత్తానికి కలిపి అరౌండ్ 11,000 వెహికల్స్ ఇప్పుడు వరకు మనకి రిజిస్ట్రేషన్ అయినాయి. మనకి ఇంకా బ్యాక్లాగ్ ఒక 40,000 వెహికల్స్ ఉన్నాయి మనకి. ఈ 40,000 వెహికల్స్ బ్యాక్లాగ్ అనేది ఇప్పుడు ఎవ్రీడే 3,000 to 5,000 వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది నంబర్ అలాట్మెంట్ అనేది ఎవ్రీడే జరుగుతుంది. ఇప్పుడు మేము ఎవ్రీడే దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఏఓస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు, క్లర్క్ అంటారు, వీళ్ళందరితోనే ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేయడం, వర్కింగ్ గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళకి హోల్ డే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే ఒక 15 రోజులలో ఈ బ్యాక్లాగ్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే సిస్టమ్ స్టెబిలైజ్ అయిపోతుంది. సారథి కూడా ఇట్లనే స్టార్ట్ చేసినాం, ఒక ప్లేస్లో స్టార్ట్ చేసి స్టేట్ మొత్తం తీసుకొచ్చినాం. దాంట్లో కూడా ఇనిషియల్గా ఇష్యూస్ వచ్చేవి. ఇదే విధంగా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్స్, ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత పాస్పోర్ట్లో కూడా వెన్ దే ఆర్ ఇనాగ్రేటింగ్ ద హోల్ దిస్ థింగ్ ఫస్ట్ 1 మంత్ అనేది కొన్ని గ్లిచెస్ వస్తుంటుంది. మేము అది రియల్ టైం టెస్టింగ్లో కొన్ని వచ్చినప్పుడు అవన్నీ మాడిఫై చేసుకుని పోతూ ఉంటాం. సో అదేవిధంగా ఇది కూడా క్లోజ్గా వీఆర్ వర్కింగ్ విత్ ఎన్ఐసి విత్ అవర్ గ్రౌండ్ టీమ్ మొత్తం క్లర్క్ వరకు మొత్తం గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో వచ్చిన ఇన్పుట్స్ అవుట్పుట్స్ తీసుకొని పైన ఎన్ఐసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చి మొత్తం కూడా మార్పులు తెర్పులు చేయడం జరుగుతుంది. వితిన్ 15 days ఇట్ విల్ స్టెబిలైజ్. 15 to 30 days. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే ఫ్యాన్సీ నెంబర్స్ కావచ్చు, దాదాపు 15 రోజుల గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది సార్? అసలు డీలర్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, మీ ఏఓల నుంచి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, ఇందులో మీరు గుర్తించినటువంటి అంశాలు ఏంటి? సో దీంట్లో తమరు చూసినట్టయితే డీలర్ దగ్గర నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు. బికాస్ టెంపరీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది.
టెంపరీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ స్టెబిలైజ్ అయిపోయింది కాబట్టి అవి టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేషన్లో వెహికల్ అమ్మడంలో ఎటువంటి ఇష్యూస్ లేవు. సో 99% లేదు. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ హెడ్. ద ప్రూఫ్ ఈస్ స్టిల్ నౌ వీ హ్యావ్ సోల్డ్ 59,567 vehicles in the last not even 1 month now. Registration is done. So that means it's going well. We have 1 or 2 issues, but that we are sorting out. That's not a systemic issues. But remaining ఇక్కడ మన దగ్గర వచ్చినట్టయితే ఇప్పుడు ఏఓస్ తర్వాత క్లర్క్ వీళ్ళ దగ్గర నుంచి మంచి కోఆపరేషన్ ఉంది, మనకి ఏం ఇష్యూస్ లేవు. బట్ ఇష్యూ ఈజ్ టెక్నికల్ గ్లిచ్. టెక్నికల్ గ్లిచ్లో వీళ్ళు పాత ఒక సాఫ్ట్వేర్కి అలవాటు అయి ఉన్నారు, ఇది కొత్త ఒక సిస్టమ్ ఉంది, దీంట్లో కూడా కొన్ని గ్లిచెస్ వస్తున్నాయి. ఆ గ్లిచెస్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం తీసుకొని దాన్ని డాక్యుమెంట్ చేసి ఒక్కొక్కటికి టికెట్ రైజ్ చేయాలి. మనం యూజర్ అక్సెప్టెన్స్ టెస్ట్ చేసి తర్వాత స్టేజింగ్ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటి రిసాల్వ్ చేసుకుని వెళ్తున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ వార్ ఫూటింగ్. విత్ ఇన్ 15 to 1 month ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్. ఆల్ మాడ్యూల్స్ విల్ బి రోల్డ్ అవుట్. చాలామంది వాహనదారుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఆర్టీఎం వాలెట్ అనేది పనిచేయట్లేదు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకురాబోతున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ యాక్సెస్ ఓన్లీ టు దేర్ యాప్. యాప్ అంటే వాళ్ళది స్టాండర్డ్ యాప్ ఉంది, ఇండియా మొత్తం దట్ యాప్ ఈస్ బీయింగ్ యూస్డ్. దట్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ పరివాహన్ అనే యాప్. అది యాప్ స్టోర్లో ఉంటుంది, ఆండ్రాయిడ్ స్టోర్లో ఉంటుంది. దాంట్లో మీరు దట్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ కంపేర్ టు అవర్ ఎర్లియర్ యాప్. అది మీరు చూసినట్టయితే దాంట్లో ఆర్సీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో యూ కెన్ డౌన్లోడ్. ఆ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది దాంట్లో. దట్ ఈస్ ఈక్వల్ దట్ యూ కెన్ షో ఇట్ టు ఎన్ ట్రాఫిక్ పోలీస్ బికాస్ దే కెన్ సీ ద క్యూఆర్ కోడ్ అండ్ దే కెన్ ఫైండ్ అవుట్ వెదర్ ద లైసెన్స్ ఈజ్ ఒరిజినల్ ఆర్ నాట్. సో ఆ విధంగా తర్వాత అది కాకుండా సారథిలో విత్ ఇన్ నెక్స్ట్ 15 days వీఆర్ గోయింగ్ టు రోల్ అవుట్ అరౌండ్ 23 ఫేస్లెస్ సర్వీసెస్. ఈ ఫేస్లెస్ సర్వీసెస్ మీరు ఆర్టీఓ ఆఫీస్కి రావాల్సిన అవసరమే ఉండదు. అటువంటి ఫేస్లెస్ సర్వీసెస్ కూడా దాంట్లోనే ఎనేబుల్ చేస్తున్నాం. ఏది మన యాప్లోనే ఎనేబుల్ చేస్తున్నాం. వాలెట్లో మీ దగ్గర లైసెన్స్ ఉంటే వాడుకోండి, బట్ ఇంకా ఫ్యూచర్ సపోర్ట్ అనేది మనం వీ విల్ స్టాప్ ద ఫ్యూచర్ సపోర్ట్ ఫర్ దట్ బికాస్ ద సెంట్రల్ సర్వర్ యూ వోంట్ హ్యావ్ యాక్సెస్ టు దట్. దట్ ఈస్ ద రీజన్. ఈ ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ అమ్మకాలు సేల్స్ ఎట్లా ఉన్నాయి ఆఫ్టర్ జియో బిఫోర్ జియో? జియో November 11, 2024 వచ్చింది. దానికి ముందు పర్ డే ఈవీ వెహికల్స్ అనేది పర్ డే 206 వెహికల్స్ పర్ డే సేల్ అనేది ఉండే. మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లో ఇవి ఎక్కువ ఉన్నాయి, రూరల్ ఏరియాస్లో తక్కువ ఉంది. వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే ఛార్జింగ్ ఫెసిలిటీ లేకపోవడం, రోడ్ సైడ్ కామన్ ఛార్జింగ్ లేకపోవడం. దానికి 1 or 2 days ముందు గవర్నమెంట్ లెవెల్లో కూడా హానరబుల్ సిఎస్ గారు చైర్మన్షిప్ లెవెల్లో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్ని కలిపి మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. దాంట్లో ఏ విధంగా ఈ ఓఈఎం మ్యానుఫ్యాక్చరర్స్ని హౌ కెన్ వీ మ్యాండేట్ దమ్ టు go for every year plan to make the common charging stations along the highways to district headquarter నుంచి మండల్ హెడ్క్వార్టర్. ఇవన్నీ ఎట్లా చేయాలనేది ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి అడగడం జరుగుతుంది. ఈవీ సేల్స్ పెరగాలంటే మనకు ఛార్జింగ్ స్టేషన్లు అనేది మౌలిక వసతులు అనేవి చాలా కీలకమైనవి. ఈ దిశగా అపార్ట్మెంట్ల నిర్మాణంలో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే పాలసీని తీసుకురావాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా ఇన్స్పెక్షన్ ప్రాపర్గా చేసి సర్టిఫై చేసి దాన్ని బిల్డింగ్ రూల్లోనే తీసుకురావాలని కూడా డిస్కషన్ అయింది. కేవలం ఈవీ సేల్స్ పెంచడమే కాదు, వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కూడా కృషి చేస్తున్నామంటున్నారు. రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి సార్ అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.